ఇంకోటేంటంటే సార్ ఇప్పుడు బయట వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ సైనస్ అటాక్ అయిందంటే సో వాళ్ళు చెక్ చేయించుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డోలో టాబ్లెట్స్ కావచ్చు, పారాసెటమాల్ కావచ్చు, నాజల్ స్ప్రేస్ కావచ్చు ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చు అంటారా? ఎస్, ఒక పర్టికులర్ నేజల్ స్ప్రే ఉందండి, ఆక్సిమెటజోలిన్ అంటాం. సో ఇది ముక్కు బ్లాక్ని వెంటనే తగ్గించే ఒక మెడిసిన్. ఇమీడియట్గా ఎస్, ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి బాగా పనిచేసే మెడిసిన్ ఇది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే దాన్ని 7 రోజులు మించి వాడినప్పుడు ముక్కు బ్లాక్ని ఎక్కువ చేసే మందుగా మారిపోవడం. సో ఇది చాలామందికి తెలియక వాళ్ళు ఇది డైలీ వాడడమో ఇట్లాంటివి జరగడం చాలా వరకు చూసాం, కానీ తెలియక. సో మనకి ఎక్కడ ఈ సైనసైటిస్ అనేది ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఒక చెకప్ చేసినప్పుడు మనకి కరెక్ట్ డైరెక్షన్, కరెక్ట్ మెడిసిన్స్ వాడుకున్నప్పుడు మెడిసిన్స్తో కూడా మనం సైనసైటిస్ని ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది కొన్ని సందర్భాల్లో చూసాం. కానీ యాక్చువల్లీ మనకి ఏంటంటే చాలామంది పేషెంట్స్ చాలా లేట్గా వచ్చేవాళ్ళే ఉంటారు. అర్లీగా వచ్చేవాళ్ళు 1-2 అటాక్స్కి అంత కేర్ తీసుకోకపోవడం వల్లనే మనం ఆ లెవెల్కి వెళ్తాం. అండ్ సార్ సైనస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా వర్కౌట్స్ చేయాలి అని అంటారు, ఫేషియల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి అంటారు, అది నిజమంటారా? అంటే లైఫ్ స్టైల్ కూడా కొంత మారడం వల్ల సైనస్ వస్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు, మీరేం చెప్తారు? సో యూజువల్గా మనకి ఎక్సర్సైజెస్ అంటే నార్మల్గా బాడీకి హెల్త్ వైజ్గా మనం చేసుకోవచ్చు, కానీ ఎస్ ఎక్సర్సైజ్ కొంతవరకు బ్రీతింగ్ నోస్లో బెటర్గా పెంచుతుంది, కానీ దానివల్ల మనకి సైనసైటిస్ తగ్గుతుందంటే దానికి రిలేషన్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సైనస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేజర్గా మీరు అన్నట్టు సర్జరీ చేయించుకున్న తర్వాత బరువులు ఎత్తొచ్చా, లేదా ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైనసైటిస్ సర్జరీ జరిగిన వాళ్ళకి వాళ్ళు బరువులు ఎత్తడము ఒకటి, 2 కంప్లీట్గా వంగి వాళ్ళు పని చేయడము 2, అండ్ కొంతమందికి కాన్స్టిపేషన్ అంటాం, అంటే మోషన్ పాస్ కావడానికి డిఫికల్టీ ఉన్నవాళ్ళు. ఈ 3 విషయాలు సైనసైటిస్ సర్జరీ తర్వాత ఒక 10-15 రోజులు చాలా జాగ్రత్తగా ఇది పాటించేస్తే మనకి వేరే ఇష్యూస్ కాకుండా, వేరే కాంప్లికేషన్స్ కాకుండా చూసుకోవచ్చు. కొంతమంది చీదుతారు సైనస్ సర్జరీ అంతా, అది అస్సలు చేయకూడదు. బికాస్ ఆ ప్రెషర్కి కొన్నిసార్లు ముక్కు లోపల ఉండే రక్త కణాలు రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యే సందర్భం చూసాము. ఓకే. సో మరికొంతమంది అంటారు సైనస్ రాకముందు నాకు డస్ట్ అలర్జీ ఉంది, అది క్రమేణా సైనస్గా మారింది, ఇప్పుడు సివియర్ అయింది అని చెప్తున్నారు. నిజంగా దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు మనకి డస్ట్కి కానీ వెదర్ చేంజ్కి కానీ యూజువల్గా మనం చూసే ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల అప్పుడప్పుడు వచ్చే కోల్డ్ అటాక్ నిదానంగా చంపల వెనకాలకి, కళ్ళకి, ముక్కుకు మధ్యలో ఉండే సైనస్ స్పేసెస్కి పస్సుగా మారడమే సైనసైటిస్. చాలా వరకు దానికి రిలేషన్ అనేది చూసాము. ఇప్పుడు గాలిలో ఉండే బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల వచ్చేది ఒకటైతే, రెండోది అలర్జీ ఉండే వాళ్ళకు కూడా సైనసైటిస్ ఎక్కువగా వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనం అలర్జీని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మనం సైనసైటిస్ని కొంతవరకు ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మరికొంతమంది సైనసైటిస్కి కావచ్చు, సైనస్కి కావచ్చు, డస్ట్ అలర్జీకి కావచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో కానీ, లేదా మెడిసిన్స్ యూజ్ చేసే టైంలో కానీ కొన్ని ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు కదా. సో సైనస్ ఉన్న వాళ్ళు తినకూడని ఫుడ్స్ నార్మల్గా అయితే అండి మనకి ఫుడ్ వల్ల వస్తుంది అనేది మనం టెస్ట్ చేయకుండా చెప్పలేము. ఓకే. ఇప్పుడు కొంతమందికి బాదం పప్పు పడకపోవచ్చు, జీడిపప్పు పడకపోవచ్చు, కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ లాగా పన్నీర్ లాంటిది కానీ, గీది కానీ పడకపోవచ్చు. మనం టెస్ట్ చేయకుండా మనం అనుకొని లేదు దీనివల్ల వస్తుందేమో అని దాన్ని అవాయిడ్ చేయడం మంచిది కాదు. నన్ను అడిగినట్టయితే కర్డ్ చాలామంది అవాయిడ్ చేస్తారు చిన్నపిల్లల్లో, కర్డ్ తీసుకుంటే కోల్డ్ వస్తుంది అని. కానీ కర్డ్లో ఉండే న్యూట్రిషన్ బెనిఫిట్స్ మనం పిల్లలకి కానీ ఎవరికి కానీ కర్డ్ తీసుకోవడం వల్ల డైజెషన్ కానీ, న్యూట్రిషన్ ఎఫెక్ట్స్, ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి దాంట్లో. దాన్ని అవాయిడ్ చేయడం వితౌట్ ఎవిడెన్స్ అనేది మనం చేయకూడదు. అండ్ సార్ ఇంకొంతమంది ఏమో సైనస్ ఉన్న వాళ్ళు సీ ఫుడ్ ఎక్కువ తినకూడదు అని చెప్తుంటారు. ఐస్ క్రీమ్స్ కావచ్చు, కొన్ని ఫ్రూట్స్ కావచ్చు తినకూడదు అని చెప్తారు. అవి ఏంటో ఒకసారి చెప్తారా? ఎస్, యూజువల్గా మనకి ఇప్పుడు ఫ్రూట్స్ అనేది నార్మల్గా మళ్ళీ దాంట్లో ఉండే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ మనకి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో మనకి ఒక కోఇన్సిడెంటల్ ఫ్యాక్ట్గా ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ తినడం వల్ల నాకు కోల్డ్ అటాక్ వచ్చింది అనుకునే వాళ్ళు ఆ ఫ్రూట్ని మానేస్తారు. కానీ మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రూట్కి అలర్జీ వస్తుందా, అప్పుడు మనం ఆపితే అర్థం ఉంటుంది. అబ్జర్వ్ చేయాలి. ఎస్, అబ్జర్వ్ చేయాలి.
రెండోది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు మనకి ఒక మోడరేషన్లో ఉండాలి. నేను రోజు ఐస్ క్రీమ్ తింటాను అంటే మంచిది కాదు, నేను అస్సలు ఐస్ క్రీమ్ తినను అంటే కూడా మంచిది కాదు. ఓకే. అప్పుడప్పుడు తినొచ్చు. దాంట్లో మనకి హాని జరిగేటట్టుగా ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ వల్ల మనకి సైనస్ వస్తుంది అనేది తక్కువ, ఆ ఛాన్స్ తక్కువ.